హలో అండి. ఈ చెట్టుని చూశారు కదా. ఈ చెట్టు ఎంత పచ్చగా ఉందో. ఇది ఒకప్పుడు చాలా బ్యాడ్ కండిషన్లో ఉండే. దీన్ని ఈరోజు నేను మన పిల్లలతోటి పోలుస్తున్నాను. మన పిల్లలు ఇప్పుడు 10th రిజల్ట్, ఇంటర్ రిజల్ట్స్లో వచ్చాయి. చాలామందికి ఎక్కువ మార్కులు వచ్చాయి, తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని నిందించడం, కొట్టడం, చులకన వేయడం ఇలాంటి మానేసి అసలు బాబుకి ఎక్కడ పోతుంది. సేమ్ ఈ చెట్టులాగానే ఈ చెట్టుకు బాగా పురుగు పట్టి మొత్తం ఎండిపోయినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందని మేము వెతికినాం. మొత్తం మట్టిలో వాటర్ అబ్జర్వ్ అవుతలేదు, అడుగుకు వాటర్ పోతలేదు. కాబట్టి మేము ఏం చేసినామంటే ఒక సలక తీసుకొని హోల్ చేసినాం. అప్పుడు వాటర్ కింది దాకా పోయి ఆ చెట్టు చూడండి, బిల్వ వృక్షం ఇది ఎంత పచ్చగా అయిందో. సేమ్ అదే కండిషన్లో మన పిల్లలకు ఏదైతే కళ ఉంది అనేది మనం వెతకాలి. ప్రతి తల్లిదండ్రి ఖచ్చితంగా చేయాల్సిన పని. మనం ఎన్నో ఇస్తున్నాం వాళ్ళ కోసం. డ్రెస్ అంటే డ్రెస్సు, షూ అంటే షూ, అన్ని రకాలుగా ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ వండి పెడుతున్నాం. కానీ వాళ్ళకి ఇష్టమైన కళను మాత్రం మనం ఎంచుకొని ఇస్తున్నాం. అది మాత్రం మనం పిల్లలకు ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి ఆ పిల్లవానికి ఏం కావాలి అనే దానికన్నా వానిలో ఏం కళ ఉందో తెలుసుకొని అందులో ఎంకరేజ్ చేస్తే మాత్రం ప్రతి పిల్లవాడు తప్పకుండా సక్సెస్ అవుతాడు. మనం తీసుకోవాల్సిన కేర్, ఫుడ్డు, బట్టలు అది ఒక తర్వాత విషయం. కానీ ఎదగడానికి తీసుకోవాల్సిన కళనే మనకు ముఖ్యం. ఫస్ట్ ప్రతి తల్లిదండ్రి చేయవలసినది ఏంటంటే ఇదే.